దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము ఏప్రిల్ నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. వాక్యం ఏదనగా, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, దీవెనలు. ఈరోజు ధ్యాన వాక్యము, దేవుడు మనుషుల పాపాలను క్షమిస్తాడు అన్నటువంటి ఆయన వాక్కును మనం ధ్యానించుకుంటున్నాము. ఆయన దివ్యమైనటువంటి వాక్కుని, మామూలు వాక్కు కాదు, అది దివ్యమైనటువంటి వాక్కును మనము ధ్యానించుకుంటున్నాము. మారని వాక్కును మనము ధ్యానించుకుంటున్నాము. క్రీస్తు ప్రభువు శిలువ బలియాగం వలన మనకు రక్షణ మార్గం ఏర్పడింది. ఆ శిలువ మీద చిందించిన ప్రభువారి అమూల్య రక్తం వలన యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసిని దేవుడిప్పుడు అంగీకరిస్తున్నాడు. ఆయన పాప పరిష్కారం, మానవుల పాప పరిష్కారమై శిలువ మీద అమూల్యమైన రక్తాన్ని చిందించాడు ప్రభువారు. అయితే మనము యేసుక్రీస్తు ప్రభువులో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విశ్వాసిని దేవుడు ఇప్పుడు అంగీకరిస్తాడు. అంతేకాదు, మన పాపాల గూర్చిన జ్ఞాపకము దేవుని మనసులో ఏమాత్రము లేదు. ఇప్పుడు మనల్ని శిక్షించకుండా ఉండేటట్లు, మన మీద రవ్వంత కూడా ప్రేమ తగ్గకుండా ఉండేటట్లు ఆ ప్రేమగల దేవుడు మన పాపాలను పూర్తిగా మర్చిపోతానని వాగ్దానము చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది. దేవుడిచ్చిన ఈ గొప్ప క్షమాపణ మూలంగా మనలో కలిగిన ఆసక్తిని బట్టి మనం మరలా అవిధేయత చేత దేవుడిని దుఃఖపరచకూడదు. అవిధేయత అనేది మన దగ్గరకు రానివ్వకూడదు. అవిధేయత అనేది మనం మర్చిపోవాలి. మనం దేవుని బిడ్డలముగానే జీవించాలి. మన పాపములను క్షమించి మనకు ఏర్పాటు చేసిన రక్షణ మార్గములోకి ప్రవేశించుటకై మనము విశ్వాసము కలిగి క్రియలు కలిగి ఉందాము. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఒక్కటే ఉంటే కుదరదు. విశ్వాసానికి తగినట్లుగా క్రియలు కలిగి ఉండాలి. ఆ విధంగానే యాకోబు భక్తుడు తన పత్రికలోని 2వ అధ్యాయం 21వ వచనములో వివరించిన విధంగా, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందినట్లు మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాము. క్రియల వలన ఏమీ వెనుకాడలేదు. దేవునికి ఆ బిడ్డను అర్పించటానికి ఆయన వెనుకాడల. ఏమైతే అదైంది, నేను దేవుని బిడ్డను, నాకు దేవుడు నాకు కోరిన విధంగా నేను చేయాలనుకున్నాను, చేయబోతున్నాను. అందుకని అంతటి క్రియల వలన ఆయన నీతిమంతుడు అని తీర్పు పొందాడు. ఎంత గొప్ప విశేషము! దేవుడు కోరుకునేది మానవులలో ప్రేమ, ఓర్పు, సహనము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ మార్గములోకి ప్రవేశించుటకై ఆ ప్రేమ, ఆ ఓర్పు, ఆ సహనము కలిగి ఉన్నామా అనేదే మన హృదయాన్ని మనం చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అవి మనలో ఉండేలా కనికరించమని దేవునికి ప్రార్థన చేద్దాము. అవి మనంతటా మనకే రావు, కానీ మనము ఎడతెగగా దేవుని గోజారి ప్రార్థనలో పెట్టుకోవాలి. మాకు అలాంటి మనసు దేవా, మాకు ఆ విధమైన మనసును మాకు అనుగ్రహించయ్యా అని మనం దేవుని అడగాలి. అప్పుడు దేవుడు మనలో
ఆ ప్రేమను, ఆ ఓర్పును, ఆ సహనాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అవి కానీ ఉంటే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గములోకి తప్పకుండా ప్రవేశిస్తాము. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవముగల నాయన, ప్రభువాని పాదముల స్తోత్రములు నాయన. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను తండ్రి మేము నిత్యము తండ్రి మేము ధ్యానించుకునే అంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డకు సహాయం చేయి నాయన. నీకు స్తోత్రములు తండ్రి. వాక్యాన్ని, ఈ వాక్య ధ్యానాన్ని విని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని కూడా బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనుచుంటున్నాను తండ్రి. నీ పాదముల స్తోత్రములు నాయన. ప్రభువా, మా పాపములను క్షమించి ఇంకా అవి అన్నిటికీ దేవా గుర్తు తెచ్చుకోను, జ్ఞాపకము నేను తెచ్చుకోను అని చెప్పిన మా పరలోకపు ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. ఆ ప్రకారంగానే మేము కూడా నాయన అవిధేయతకు దారి చూపెట్టకుండా పరిశుద్ధమైనటువంటి మార్గంలో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఎల్లప్పుడూ తండ్రి మేము మీ బిడ్డలముగా ఉండేలాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.